వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలంటూ వామపక్ష నాయకులు దువ్వా శేషు బాబ్జీ, అజయ్ కుమార్, రాజ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో మసీదు సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలను ఆపాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సామ్రాజ్యవాద కాంక్షతో ఈరోజు ఇరాన్ మీద దాడి చేసి ఖుమైనీని హత్య చేయడం చాలా దారుణమైన విషయం. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రపంచంలో మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. దాని గుణపాఠాలు కూడా చూసాం. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం తలపించే విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని ప్రేరేపించినటువంటి అమెరికా చర్యని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణకాండలో నష్టపోయేది సైనికులు, ఆ దేశ ప్రజలు, ఇరుపక్షాల ప్రజలు. దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నష్టం ఏమీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకున్నప్పుడు నష్టపోయేది ఆ దేశ సంపద, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉండే చిన్నారులు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే బాలికలు చదువుకునే పాఠశాల మీద బాంబు వేశారు. ఇంతకంటే అమానవీయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇది చాలా దుస్సాహమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ కూడా శాంతిని నెలకొల్పే దిశగా మాట్లాడాలి. భారతదేశం ఒక అలీన దేశం. అన్ని దేశాలతోటి ఒక సఖ్యతగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి అలీన విదేశాంగ విధానాన్ని ఇచ్చినటువంటి భారతదేశంలో ఈరోజు పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ అధినేత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి దౌత్యం చేసిన తర్వాత ఇరాన్ మీద దాడి జరిగింది. ఈరోజు అక్కడ జరిగినటువంటి దాడే ఈరోజు ఆయా దేశాల్లో ఉండేటటువంటి ఆయిల్ నిక్షేపాల గురించి కానీ, సహజ నిక్షేపాల గురించి కానీ వీళ్ళు దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా మణిపూర్లో అదే పరిస్థితి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో అదే జరుగుతుంది. ఆపరేషన్ కాకార్ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వాళ్ళకి సహకారం చేస్తున్న బీజేపీ. రేపొద్దున మనం కాదు అంటే ఆ దాడి మన మీదకి వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మోడీ తక్షణం ఇరాన్ దాడిని ఖండించాలా, భారత ప్రజల ఆకాంక్షని ఆశించి ఆయన శాంతియుత పరివర్తనని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పేరు? కె సత్యరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాకినాడ నగర శాఖ. ఇంకా ఇజ్రాయెల్ దేశాలు సామ్రాజ్యవాద కాంక్షతో ఈరోజు ఇరాన్ మీద దాడి చేసి ఖుమైనీని హత్య చేయడం చాలా దారుణమైన విషయం. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రపంచంలో మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. దాని గుణపాఠాలు కూడా చూసాం. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం తలపించే విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని ప్రేరేపించినటువంటి అమెరికా చర్యని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణకాండలో నష్టపోయేది సైనికులు, ఆ దేశ ప్రజలు, ఇరుపక్షాల ప్రజలు. దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నష్టం ఏమీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకున్నప్పుడు నష్టపోయేది ఆ దేశ సంపద, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉండే చిన్నారులు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే బాలికలు చదువుకునే పాఠశాల మీద బాంబు వేశారు. ఇంతకంటే అమానవీయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇది చాలా దుస్సాహమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ కూడా శాంతిని నెలకొల్పే దిశగా మాట్లాడాలి. భారతదేశం ఒక అలీన దేశం. అన్ని దేశాలతోటి ఒక సఖ్యతగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి అలీన విదేశాంగ విధానాన్ని ఇచ్చినటువంటి భారతదేశంలో ఈరోజు పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ అధినేత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి దౌత్యం చేసిన తర్వాత ఇరాన్ మీద దాడి జరిగింది. మోడీ తక్షణం ఇరాన్ దాడిని ఖండించాలా, భారత ప్రజల ఆకాంక్షని ఆశించి ఆయన శాంతియుత పరివర్తనని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పేరు? కె సత్యరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాకినాడ నగర శాఖ. ఫిబ్రవరి 28న నెలాఖరున అమెరికా, ఇజ్రాయెల్ ఒక పిరికి పందల్లాగా, ఒక దొంగల్లాగా ఇరాన్ మీద అకస్మాత్తుగా దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖొమైనీని హత్యగావించారు. ఆయన క్యాబినెట్లో కొంతమంది, సైన్యంలో కొంతమంది కూడా ముఖ్యులు హతమయ్యారు. ఇది పిరికిబందల చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిరికిబంద చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం.
ఇట్లాంటి యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ మానవాళి హననానికి ఉపయోగపడతాయి తప్ప, ప్రజల మీద భారాలు మోపడానికి ఉపయోగపడతాయి తప్ప, ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్ ధరలు పెరగడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది ఎందుకు పనికిరావని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ దాడి చేశారో ఇరాన్ సుప్రీం ఈరోజు అమెరికాకి, ఇజ్రాయెల్కి కంటిలో నలుసులాగా, కాలులో ముళ్ళలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. అటు గాజా ప్రజలను కానీ, పాలస్తీనియన్లను కానీ రక్షణగా నిలబడ్డారు. వీళ్ళు గాజాని, పాలస్తీనియన్ని మింగేయాలని, ఆక్రమించాలని కుట్రలో కుతంత్రాలు సాగిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాడి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఈ రకమైన దాడి చేశారు. కానీ ఈ దాడికి ప్రతి దాడిగా ఇరాన్ ఈరోజు తన ఆత్మరక్షణ కోసం యుద్ధం ప్రారంభించాల్సి వచ్చింది. సౌదీ మీద కానీ, ఖతార్ మీద కానీ, ఒమన్ మీద కానీ అనేక దేశాల మీద ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే వీళ్ళు ఆ స్థావరాల మీద అటాక్ చేసి ఈ రోజు ఆత్మరక్షణ కోసం ఇరాన్ యుద్ధం చేస్తూ ఉంది. అమెరికాకి, ఇజ్రాయెల్కి బుద్ధి జ్ఞానం ఉంటే, ప్రపంచ శాంతిని కావాలని కోరుకోవాలనుకుంటే ముందు తక్షణం యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అమెరికా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు వియత్నాంలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఇరాక్లో చిత్తుగా ఓడిపోయావు. సద్దాం హుస్సేన్ అంతం చేసినప్పటికీ కూడా నీ సైన్యం, అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాన్లో కానీ వందల వేల మంది చనిపోయారు, శతగాత్రులయ్యారు. మీ జార్జ్ బుష్ వీళ్ళందరినీ కూడా ఉపసంహరించుకొని మీరు వెనక్కి తీసుకెళ్లారు ఒబామా. కానీ నీకు ట్రంప్ మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతా ఉన్నావు. నీకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఎదురయ్యిందో, ఏదైతే ఇరాక్లో ఎదురయ్యిందో అట్లాంటి ప్రతిఘటనే ఇరాన్లో కూడా చూపిస్తుంది. ఇది వెలుగులా కాదు, ఇది ఇరాను. ఖచ్చితంగా ఇరాన్కి ప్రపంచ ప్రజల అండదండలు ఉంటాయి. ప్రపంచ దేశాలు ఏదైతే అభివృద్ధిని కోరుకుంటున్న దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరాన్ వైపు నిలబడతారు. మిగతా దుష్ట శక్తులందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ని బలపరుస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ని బలపరచడం అంటే ప్రపంచ శాంతిని వ్యతిరేకించడం. కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా గోడ మీద పిల్లి వాటం లాగా లెంగలేక, కక్కలేక, కొమ్మాని హత్యను ఖండించలేక, ఇరాన్ని బలపరచలేక, ట్రంప్కి లొంగిపోలేక నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏదైతే భారత స్వతంత్రంలో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడు బూట్లలాగి స్వతంత్రానికి అమ్ముడిపోయారో, స్వతంత్ర పోరాటంలో అమ్ముడిపోయారు. అదే వైఖరి ఈ రోజు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు బంగ్లాదేశ్ లో హిందువులకు ఎలా జరిగితే మాట్లాడలేదు, లేకపోతే ఇండియాలో మీకెందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ శాంతి కావాలనుకుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మీ సోషల్ మీడియా మీ వైఖరి మార్చుకోండి, మీరు ప్రపంచ శాంతి కోసం మాట్లాడండి, మీరు బోడీ మీడియా లాగా వ్యవహరించొద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.